హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సెప్టెంబర్ 26th ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్ మళ్ళీ దొంగతనంతోనే స్టార్ట్ అయింది. ఈ దొంగతనాల గురించి, సంజన గురించి ఒక 2-3 పాయింట్లు మాట్లాడుకున్నాక లాస్ట్లో మాట్లాడుకుందాం. తనుజ గురించి ఒక 2 పాయింట్లు చెప్తా. మీకేమనిపించిందో చెప్పండి కమెంట్లో. తనుజ ఒక పోల్ పెడుతుంది అన్నట్టు హౌస్లో. అంటే ఎవరు గయ్యాలి, సంజన నేనా అని చెప్పేసి. ఫస్ట్ సంజన గయ్యాలా కాదా అని అడుగుతుంది. ఎవరు చేతులు ఎత్తమంటది, ఎవరు ఎత్తరు. నెక్స్ట్ మరి నేను అంటే చేతులు ఎత్తారు 2-3. దానికి ఏదో ఫేస్ పెట్టుకొని హర్ట్ అయిపోయి కావాలని, అంటే నిజంగా హర్ట్ అయిందో లేదో తెలియదు కానీ హర్ట్ అయినట్టే అనిపించింది. పోయి ఇక మళ్ళీ ఆమెను బతిమలాడాలన్నట్టు. ఏందో ఇది నిజంగా చిరాకు వస్తుంది ఇట్లా చేస్తా ఉంటే. ప్రతిసారి ఆమెను పోయి బతిమలాడు కూడా కూర్చోవాలన్నట్టు. అంటే జోక్గా చేస్తే ఓకే, జోక్గా చేసి పోయి నవ్వుతే బాగుంటది. అరే ఏదో చేద్దాం అనుకున్నారు కామెడీ, ఓకే అన్నట్టు. కానీ ఆమె చేసేది జోక్గా అనిపించదు, నిజంగానే హర్ట్ అయినట్టు అనిపించింది. ఇంకో విషయం, తనుజ రీతుకు చెప్తా ఉంటది అన్నట్టు వీళ్ళిద్దరు బాండింగ్ గురించి, డెమాన్ పవన్ రీతు బాండింగ్ గురించి. ఎప్పుడంటే దివ్య రేటింగ్ టాస్క్ లా డెమాన్ పవన్ ఉద్దేశించి ఏమంటది అంటే, నువ్వు సేవ్ చేసేటప్పుడు శ్రీజాన్ సేవ్ చేసినావు రీతును కాకుండా, అక్కడ నచ్చింది నాకు. అంటే గేమే, బాండింగ్ అన్నట్టున్నావు, ఆ క్లారిటీ నీకు ఉంది అని చెప్తారు. అయితే తనుజ మెల్ల రీతుని బాత్రూమ్ తీసుకుపోయి చెప్తుంది ఏమని, ఆయన క్లారిటీగానే ఉన్నాడు, ఆయన గేమ్ ఆడుతున్నాడు, నువ్వు కూడా గేమ్ ఆడు, నువ్వు అనవసరంగా డిస్ట్రాక్ట్ అవ్వకు అన్నట్టు చెప్తుంది అన్నట్టు. నాకేమనిపించిందంటే ఆమె గేమ్ ఆడతలేదు అనుకుంటుంది ఆమె తనుజ. ఆమె ఈ ట్రాక్ కూడా ఆమెకు ఒక గేమే. ఆమె ప్రేమలో ముని తేల్తలేదమ్మా తల్లి అన్నట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ తనుజ చెప్పింది ఓకే, కాకపోతే ఆమె రియల్ గా రీతు గేమ్ ఆడతలేదు అనుకుంటే మాత్రం తప్పు. ఎందుకంటే ఒక 2 పాయింట్లు చెప్తాను. ఆమె ఆయన కెప్టెన్ ఎందుకు చేసింది, ఈమెను సేవ్ చేస్తాడని. ప్లస్ బాండింగ్ కూడా ఉంది అనుకోండి. అక్కడ స్ట్రాంగ్ అంటే బాండింగ్ వాళ్ళిద్దరిదే అందరితో పోలిస్తే. కాకపోతే కెప్టెన్ చేసిన రీజన్ మాత్రం మెయిన్ గా ఆమెను సేవ్ చేస్తాడని చెప్పేసి. ఇప్పుడు ఇమాన్యువల్ గాని, తనుజ గాని వీళ్ళందరూ ఏంటంటే మిగతా వాళ్ళతో కూడా బాండింగ్స్ పెట్టుకుంటున్నారు, కొద్దిగా క్లోజ్ గా ఉంటారు. అదే డెమాన్ పవన్ ఈ మొక్కదాని చుట్టే తిరుగుతూ ఉంటాడు. సో ఆమెకి ఒక నమ్మకం అన్నట్టు, ఈయన కెప్టెన్ అయితే మాత్రం నన్నే సేవ్ చేస్తాడు ఖచ్చితంగా, ప్లస్ ట్రాక్ కూడా నడుస్తుంది కదా, సేవ్ చేస్తే ఇక జనాలకి గొప్పగా పోతుంది అన్నట్టు ఏమనుకున్నది. ఈమెది ఇంకోటి చెప్తా నేను, మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో కమెంట్ చేయండి. సేమ్ కొంచెం విష్ణుప్రియ లాస్ట్ సీజన్ విష్ణుప్రియ అని కాపీ కొడుతున్నట్టు అనిపించింది. విష్ణుప్రియ గేమ్ కూడా ఫ్యాన్స్ ఉండే, అంటే ట్రాక్ కి. ఆమె గేమ్ వదిలేసింది తప్ప ఆమె ట్రాక్ తో పాటు గేమ్ కూడా కంటిన్యూ చేసి ఉంటే ఆమె కూడా మంచి కంటెస్టెంటే అయ్యేది, అంటే టాప్ లోనే ఉండేది, టాప్ 4 అయితే ఖచ్చితంగా ఉండేది. సో ఆమెది ఏంది నెగటివ్, ఒకటే నెగటివ్, గేమ్ పక్కకు పెట్టేసింది, కంప్లీట్ గా పృథ్వీ భజన చేసుకుంటా కూర్చున్నది. దానికి కూడా ఫ్యాన్స్ ఉండే ఆమె. సో ఈమె ఏంటంటే నాకు అనిపించింది ఏంటంటే, ఆమె నెగటివ్ ఒకటి ఉన్నది కదా, గేమ్ పక్కకు పెట్టేసింది అనేది, దాన్ని కూడా యాడ్ చేసుకొని మనం గట్టిగా ఆడితే ట్రాక్ ప్లస్ గేమ్ గట్టిగా వర్కౌట్ అవుతుంది అన్నట్టు ఆ ఉద్దేశంతో ఉన్నట్టు అనిపించింది నాకైతే. మీకు కూడా అట్లే అనిపించిందా? ఒక కమెంట్ చేయండి ఒకసారి. నేను ఈ పాయింట్ పెట్టిన తర్వాత కనీసం కొద్దిగా అట్లా కొడుతుందా మీకు, ఒకసారి కమెంట్ చేయండి. ఇక్కడ ఇద్దరు గేమే ఆడుతున్నారు, ట్రాక్ కూడా గేమే. ఎందుకంటే అయినా కూడా దివ్య అనుకున్నట్టు గేమే, బాండింగ్ అన్నట్టు ఏం చూడలేదు ఆయన. ఎందుకంటే ఆయన చేసింది ఎందుకు, శ్రీజాన్ ఎందుకు సేవ్ చేసిండు, నా ఒపీనియన్ లా ఎందుకు సేవ్ చేసి ఉంటాడో నేను చెప్తా. నామినేషన్స్ టైంలో హరీష్ గట్టి పాయింట్స్ పెడతాడు. నాగార్జున గారు క్లిప్స్ చూపించారు కదా, మాకు అర్థం కాలేదు అనుకుంటున్నారా మీ గురించి, మీ ట్రాక్ ఏందో, మీరేం కథలు పడుతున్నారు అంటే, ఇంకో వర్డ్ వాడిండు దానికి లత్కోరని. కానీ మీరు లత్కోర్ పంచాయతీలు ఏందో మాకు తెలియదు అనుకుంటున్నారా అని చెప్తాడు గట్టిగా పాయింట్స్. దాన్ని డినై చేయలేకపోయింది. ఇక తర్వాత ఏంది, అదే నామినేషన్స్ లా ఇంకో పాయింట్ వస్తుంది కదా, రీతు పతివ్రత శిరోమణులు అనే వర్డ్స్ యూజ్ చేసింది అది అని చెప్పేసి. దాన్ని గట్టిగా అడుగుతారు అక్కడ పవన్ని, దీన్ని నువ్వు ఖండిస్తావా లేదా అని చెప్పేసి. ఇక మనోడు ఏం మాట్లాడలేకపోతాడు కదా.
ఇప్పుడు ఈ 2 పాయింట్స్ కరెక్ట్‌గా అవతలోళ్ళు హౌస్‌మేట్స్ రీతు గురించి పెట్టిన పాయింట్స్ కరెక్ట్ కాదని ఎట్లా చెప్పగలుగుతాడు? సేవ్ చేయాలంటే అదే కదా చేయాల్సింది. శ్రీజ గురించి చెప్పగలిగిండు. అరే శ్రీజాకి అగేన్స్ట్ గా పెట్టిన పాయింట్స్ నాకు అంత కరెక్ట్ అనిపించలేదు, సో శ్రీజాని సేవ్ చేస్తున్నా అని. అదే రీతుకు అగేన్స్ట్ వచ్చిన పాయింట్స్ గురించి అట్లనే చెప్పిండు అనుకో, చూసేటోళ్ళకి గలీజ్గా అనిపిస్తుంది, బయటకు నెగిటివ్ పోతుంది అని ఒకటి థాట్ ఉన్నది ఆయనకి. ప్లస్ అక్కడ రీతు కూడా యాక్సెప్ట్ చేస్తుంది నామినేషన్స్ లా, నేను వీళ్ళ నామినేషన్స్ యాక్సెప్ట్ చేస్తున్నా, వీళ్ళు పెట్టిన పాయింట్స్ కరెక్టే అన్నట్టు ఆమె, నేను ఎట్లయినా స్ట్రాంగ్ గా తిరిగి వస్తా అది అన్నట్టు చెప్తుంది ఆమె. సో ఆమెనే యాక్సెప్ట్ చేసినప్పుడు మళ్ళీ డెమాన్ వచ్చేసి రీతుకు అగేన్స్ట్ గా పెట్టిన పాయింట్స్ నాకు నచ్చలేదు, అవి రీజనబుల్ గా అనిపిస్తలేవు అని చెప్పేసి ఎట్లా చెప్తాడు? చెప్పలేడు కదా. అందుకు సేవ్ చేయలేదు. కానీ లేకపోతే ఇప్పుడు హరీష్ గాని లోపల నామినేషన్స్ టైంలో అంతా గట్టిగా డిస్కషన్స్ పెట్టి ఈ పతివ్రత శిరోమణులు అనే వర్డ్స్ తీసుకొచ్చి డెమాన్ పవన్ ని గుచ్చి గుచ్చి అడిగి ఇవన్నీ చేయకపోయి ఉంటే బయటకు వచ్చినాక పక్కా రీతివే సేవ్ అయ్యేది. ఏమంటారు, మీరేమంటారు? కరెక్టా కాదా ఒకసారి చెప్పండి, కామెంట్ లో మెన్షన్ చేయండి. ఇక వచ్చింది దొంగతనాల మ్యాటర్. ఇక ఈ సీజన్ లో ఇక దొంగతనాల గురించి డిస్కస్ చేయకుండా ఉండలేము అనుకుంటా అసలు. ఎపిసోడ్ స్టార్టింగ్ దొంగతనం, ఎందుకంటే ముందు రోజు నైటే ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టుకుంది, ఆమె సామాన్లు లేపేయాలని చెప్పేసి స్టార్ట్ చేసింది. ఆమె దొంగతనం చేసుడే కాకుండా అందరినీ కలుపుకుంటుంది. టింగర్ వాళ్ళు ఏమో అరే ఈ దొంగతనం కాన్సెప్ట్ మంచిగా పోతున్నట్టున్నది బయటకి కామెడీగా అనుకోని ఆయనతో వీళ్ళందరూ జాయిన్ అయిపోతున్నారు. అట్లా అందరికి అంటించేసింది. ఇదే మస్తు కంటెంట్ అసలు, అమ్మో దీంట్లో కనబడకపోతే ఎట్లా, మనం దీంట్లో పార్టిసిపేట్ చేస్తేనే మనం కనబడతాం బయట అన్నట్టు వీళ్ళు అట్లానే ఉన్నారు. సీజన్ బిగ్ బాస్ దొంగలను పంపించాలి సపరేట్. ఆ దొంగల వల్ల టీఆర్పీ రాకపోతే అప్పుడు వైల్డ్ కార్డ్ గా సంజనాన్ని పంపించాలి, వచ్చి కనీసం కరెక్ట్ చేస్తుంది అన్నట్టు. ఏం మిస్టేక్స్ చేస్తున్నారు మీరు, నన్ను చూసి నేర్చుకోండి అని నేర్పించిపోతుంది అన్నట్టు మధ్యలో. అట్లా ఇక ఎంత ఘోరం అంటే ఆమె షాడిజం, దొంగతనం కామెడీగా స్టార్ట్ చేద్దాం అనుకుంది. అసలు కామెడీగా, ఆమె ఉద్దేశం కామెడీగా చేసుడు కాదు, చెప్పుడు అట్లా చెప్తుంది అందరినీ కలుపుకోవాలని చెప్పేసి. కానీ ఆమె గురించి ఏదో పాయింట్ నచ్చలేదు, రివెంజ్ తీర్చుకుందాం అనుకుంటున్నాను అంతే. కానీ ఎంత ఘోరం అంటే ఆమె వచ్చిన బట్టలు ఆల్మోస్ట్ అన్ని తీసేస్తుంది. ఒక లేడీ అయ్యి ఉండి కనీసం ఆమె గురించి ఆలోచించదు. అరే ఆమె లిటరల్ ఎట్లా, ఇగో ఇవే ఉన్నాయి నాకు, అన్ని యాక్టివ్ బట్టలు లోపలేసింది అంటది. ఆమె లిటరల్ గా ఇదే చెప్తుంది, నా యాక్టివ్ బట్టలు ఉన్నాయి తీసుకుపోయి దాచిపెట్టింది నిమ్ము అని చెప్తుంది. నా ఇక్కడ ఇమాన్యువల్ది కూడా నచ్చలేదు. ఏంటంటే సరే ఇమాన్యువల్ తర్వాత చెప్తాడు, నేను ఓన్లీ మేకప్ అనుకున్నా, బట్టలు తీసుకుపోయిందని నాకు తెలియదు అని అంటాడు. కాకపోతే దివ్య నిఖిత లోపల చెప్తుంది, అరే మీ అమ్మ నా యాక్టివ్ బట్టలు అన్ని తీసుకుపోయి లోపల దాచిపెట్టింది అబ్బా అది అని చెప్తే సప్పుడు చేయడు, ఏదో నవ్వు ఫేస్ పెట్టి బ్లాంక్ ఫేస్ పెడతాడు, మీది మీరు మాట్లాడుకుంటారు అన్నట్టు చెప్తాడు అంతే. ఇక ఆమె తీసుకున్న స్టాండ్ చూసి ఎక్కడ నెగటివ్ అవుతామో అన్నట్టు అప్పుడు చెప్తాడు, నిజంగా నాకు తెలియదు, ఇట్లానే చేసింది అనుకున్నా, నేను మేకప్ అయితే దాచిపెట్టింది అనుకున్నా, నిజంగా బట్టలు నాకు తెలియదు అంటాడు. ఇది కవరింగ్, ప్యూర్ కవరింగ్. ఇది తెలియదు నీకు బట్టలు దాచిపెట్టిందని తెలియదేమో, కరెక్టే. నిఖిత అడిగినప్పుడు అన్న చెప్పొచ్చు కదా బట్టలు దాచిపెట్టిందని, మీ హింట్ ఇచ్చింది కదా నీకు. ఆమె ఎంత మంచి స్టాండ్ తీసుకుందంటే దివ్య నిఖిత, బా దెబ్బకి అందరు ఈమె సైడ్ అయిపోయినారు. సంజన సైడ్ నుంచి అందరు ఈమె సైడ్ అయిపోయి ఇక కవరప్ చేసుకుంటున్నారు ఎవరి వాళ్ళు. ఇటు ఈమె సంజన క్లెవర్ గా, అరే నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నానా స్టార్ట్ చేసింది, నేను ఒక్కదాన్నే కనిపిస్తున్నానా, నాతో పాటు ఉండే ఇంకా మిగతా వాళ్ళు కూడా అని. ఈమె తెలివి ఇంక్లూడ్ చేసుకున్నారు వాళ్ళని, వాళ్ళేమో తెలివి లేక ఇరుక్కుపోయినారు. ఇక్కడ సంజనకి ఇద్దరైతే మస్తు చెప్తారు అబ్బా, నాకు మస్తు అనిపిస్తుంది. దివ్య నిఖిత ఏమంటదంటే సంజన కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది, అరే నువ్వు ఎంత స్ట్రాంగ్, నువ్వు లేకపోతే నువ్వు ఇట్లా దొంగతనం చేస్తే వీక్ అయిపోతావా లేదా స్ట్రాంగ్ ఉంటావా అని చెప్పేసి చూద్దాం అనుకున్నా కవర్ అప్ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. దానికి దివ్య నిఖిత మస్తు చెప్తుంది, అరే మీరు అదంతా వదిలేయండి, మీకు ఏం చెప్పినా వేస్టే, గోడకి చెప్పినట్టే అని నేను అనుకున్నా, గోడకి చెప్పినట్టే ఇది, మీరు ఎట్లాగో మీరు ఫిక్స్ అయిందే చేస్తారు నాకు తెలుసది. కానీ ఒక పాయింట్ అయితే మంచిగా చెప్తుంది, ఇప్పుడు రేషన్ల నుంచి దొంగతనం చేసిర్రు అనుకోండి, అది బిగ్ బాస్ పంపించేది, అది హౌస్ ప్రాపర్టీ, టోటల్ హౌస్ ప్రాపర్టీ, దాన్ని దొంగతనం చేసిర్రు అనుకోండి ఓకే, అది మీరు సరదాగా నాటీగా చేసిర్రు అనుకోండి మీ మీ ఉద్దేశంతోనే చల్తా. కానీ
మా పర్సనల్ వస్తువులు ఎందుకు దొంగతనాలు చేసుడు అని చెప్పేసి కరెక్ట్ అంటది. అందరికి గుచ్చుకుంటది ఇట్లా. అరే మేము అనవసరంగా జాయిన్ అయినా ఈమెతోని ఈమె పెట్టే పాయింట్స్, ఈమె తీసుకున్న స్టాండ్ తో అందరికి అనిపించింది. అరే మొత్తం తప్పు చేసినాం, పెంట పెంట చేసినాం అని. ఈమెతో అనవసరంగా జాయిన్ అయినామని అందరికి అనిపించింది అక్కడ. తర్వాత ఇమాన్యువల్ కూడా కెప్టెన్సీ టాస్క్ లో గెలుస్తాడు కదా, గెలిచినాక సంజనాకి పనిష్మెంట్ ఇస్తా అన్నట్టు మాట్లాడతాడు. అంత ఇన్ఫ్లుయెన్స్ చేసింది దివ్య నిఖిత గట్టిగా స్టాండ్ తీసుకొని. సూపర్ అనిపించింది అసలు. రీతు కూడా మంచిగా చెప్తుంది బాత్రూమ్ లో ఉన్నప్పుడు. అరే ఏందండి మీకు ఊకిదేనా, ఊకే దొంగతనాలేనా, అసలు ఇరిటేషన్ అనిపిస్తుంది అన్నట్టు మాట్లాడుతుంది. మళ్ళీ చెప్తుంది కూడా, అరే కొత్తగా వచ్చిన వాళ్ళకు కూడా డిస్కరేజింగ్ ఉంటుంది ఇట్లా చేస్తే. అండ్ మీరేమో అని మీతో ఉన్న వాళ్ళు ఎక్కువ ఇరుక్కుంటారు దీంట్లో అని కరెక్ట్గా చెప్పింది. సూపర్ అనిపించింది అది కూడా. రీతు ట్రాక్ల వల్ల ముందుకు పోదాం అనుకుంటుంది కానీ ఆ ట్రాక్ లేకపోతే ఈమె అసలు మంచి కంటెస్టెంట్. స్టార్టింగ్ లో ఆల్మోస్ట్ అంటే కొంత విన్నర్ క్వాలిటీ కూడా ఉన్నాయి అనిపించింది అటువంటి కంటెస్టెంట్. ఇక ట్రాక్లలో పడ్డది. ఇక అదే ఆమెకి ఏమనుకొని వచ్చింది అంతే. ఇక దాన్ని మనం ఏం చేయలేము. ఇంకేముంది, ఇక టాస్క్ జరుగుతుంది. టాస్క్ లో కెప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఇమాన్యువల్ గెలుస్తాడు, కెప్టెన్ అవుతాడు. తర్వాత సంజన నైట్ లేపి బిగ్ బాస్ నేను నా చక్ర వ్యూహంలో కొన్ని పత్తి గింజలు ఇచ్చిన కదా, ఇప్పుడు ఆ గింజల గురించి చెప్పే సమయం వచ్చింది అన్నట్టు చెప్తాడు. ఏంటంటే రెడ్ సీడ్స్ ఉన్నాయి కదా, ఆ రెడ్ సీడ్స్ వాళ్ళకి ఒక పవర్ ఇచ్చిండు అన్నట్టు. పవర్ ఏంటంటే మీరు ఎవరినో ఒకరిని హౌస్ లో నుంచి ఎలిమినేట్ చేయొచ్చు అని. వీళ్ళు సంజనాన్ని ఫిక్స్ అయిపోయారు. సంజనాన్ని ఎలిమినేట్ చేసారు. అక్కడ దాకా మంచిగా అనిపించింది. ఆమెను తీసుకుపోయి సీక్రెట్ రూమ్ లో పెట్టుడైతే నాకు నచ్చలేదు, నాకు పర్సనల్ గా నచ్చలేదు. ఇక సీక్రెట్ రూమ్ లో పెట్టినందుకు నాకు తెలిసి ఏదో ఒక హింట్ ఇస్తారేమో, ఊకే దొంగతనాలు చేయొద్దని చెప్పేసి. ఒకవేళ హింట్ ఇవ్వకుండా, లేకపోతే హింట్ ఇచ్చినా అని మళ్ళీ వచ్చి దొంగతనాలు చేసింది అనుకో, ఇక సీజన్ కి దొంగతనాల సీజన్ అని ముద్ర పడిపోతుంది ఇట్లా. ఈమె సంజన వెళ్ళేటప్పుడు 3 పాయింట్ల 4 పాయింట్ల పెడుతుంది. నేను ఎవరిని పర్సనల్ అటాక్ చేయలేదు, నన్ను టార్గెట్ చేసి పంపించేస్తున్నారు, నేను ఎవరిని పర్సనల్ అటాక్ చేయలేదు, నో పర్సనల్ అటాక్స్ అంటది. సుమన్ని, తనుజని వీళ్ళందరినీ పర్సనల్ అటాక్ చేసి దొంగతనాలు చేసింది, పోకింగ్ చేస్తుంది. అది మనకు కనబడకపోవచ్చు కానీ అర్థమవుతుంది క్లియర్ గా. ఈమె కూడా అంటది కదా దివ్య నిఖిత కూడా, మీరు మెల్ల నొప్పి తెలియకుండా కత్తి ఉంచుతారు, ఇట్లా నవ్వుకుంటేనే ఫేస్ నవ్వుకుంటేనే పెడతారు, చేసే అన్ని చేస్తారు అట్లా. ఎవరితో తేడా మాట్లాడలేదంటది. తేడా ఎందుకు మాట్లాడలేదు, సుమన్ శెట్టి అనలేదా గాజులు దొడుకొని పక్క కూర్చొని దొంగతనం ఒంటరిగా చేశానా అని పాయింట్ పెట్టింది. చూసినావా, ఇందుకే ఆమె అందరినీ కలుపుకున్నది. అరే ఒకవేళ దొరికిపోతే, ఒకవేళ నెగటివ్ అయితే నేను ఒక్కదాన్నే కాదు అందరు విప్పుకోవాలన్నట్టు ఆమె ఉద్దేశం. ఈటింగర్ వాళ్ళేమో అర్థం చేసుకోలేదు. ఇక సీక్రెట్ రూమ్ లోకి పోయినాక నాకు ఒకటి అనిపించింది, ఘోరం అనిపించింది. సంజన సీక్రెట్ రూమ్ లో నుంచి టీవీ చూసుకుంటా పవన్ ని చూపిస్తూ, వీడు అందరు అమ్మాయిల్ని ట్రై చేశాడు, నా దగ్గర కూడా వచ్చాడు కానీ నేను తమ్ముడు అన్నా అందుకే నా దగ్గర నడవలేదు వింది అని. అరే డెమాన్ పవన్ ని చూపిస్తా అంటది నాకు తెలిసి అది. అరే నేను షాక్ అయినా, అరే డెమాన్ పవన్ ని చూపిస్తూ ఇంత మాట అన్నది ఏందని చెప్పేసి. ఓన్లీ రీతుకే కదా మనోడు ట్రై చేసేది, అందరిని ఎప్పుడు ట్రై చేసినట్టు అనిపించలేదు. మనోడు కూడా కళ్యాణ్ లా ఏమన్నా ట్రై చేస్తున్నాడా మనకు కనిపిస్తలేదు. లైవ్ లో ఏమన్నా అట్లా అనిపించిందా మెన్షన్ చేయండి కామెంట్ లా. ఇక ఆమె సీక్రెట్ రూమ్ పోయిందని అందరికి తెలుసు, అందరు అనుకుంటూనే ఉన్నారు సీక్రెట్ రూమ్ కి వెళ్ళి ఉంటది ఖచ్చితంగా, ఆమె తిరిగి వస్తుంది అది ఇది అని చెప్పేసి అనుకుంటూనే ఉంటారు. ఇక సో అందరూ, కొందరేమో ఇక ఆమె ఎట్లా సీక్రెట్ రూమ్ పోయింది కదా, ఇక పాజిటివ్ గా మాట్లాడదాం అన్నట్టు పాజిటివ్ గా మాట్లాడతారు. ఇక రాము రాథోడ్ లాంటి వాళ్ళు మాత్రం నెగటివ్ పాయింట్స్ పెట్టిండ్రు. ఆమె సీక్రెట్ రూమ్ లో ఉన్నదని ఆయనకు కూడా తెలుసు, ఆయన అని ఇట్లా మనోడికి అర్థం కాదు గేమ్, అదంతే. ఇక లాస్ట్ లో దివ్య నిఖిత గురించి చెప్పాలంటే సూపర్ అసలు. ఏమన్నా పాయింట్స్ పెడుతుందా, ఏమన్నా తిప్పుతుందా గేమ్ ని, ఏమన్నా స్టాండ్ తీసుకుంటుందా. ఇవాళ ఆమె స్టాండ్ తీసుకోబట్టే అందరు సంజనకు అగేన్స్ట్ అయినరు. అందరు వచ్చి అరే మాకు మేము నెగటివ్ అవుతున్నామేమో, అనవసరంగా తప్పు చేసినాం అనే ఒక ఫీలింగ్ వచ్చింది అందరికి. సూపర్ అసలు. ఈమె కాకపోతే నాకేమనిపించింది అంటే, ఈమె ఈ దొంగల సీజన్ లో కాకుండా మంచి సీజన్ లో మంచి కంటెస్టెంట్స్ తోని, మంచి గట్టి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ తో వచ్చి ఫైట్ చేయాల్సిన క్యాండిడేట్ ఈమె.
అసలు ఈ సీజన్ లోనే స్టార్టింగ్ నుండి ఉంటే మాత్రం ఈమెనే విన్నర్ ఫిక్స్ అయిపోయేది ఇప్పటివరకు పక్క. అట్లుంటుండే నా ఒపీనియన్ అయితే అది. ప్లస్ ఏమనిపిస్తుందంటే ఫస్ట్ టైం ఒక వైల్డ్ కార్డ్ గట్టిగా విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని స్టార్టింగ్ రోజే అనిపిస్తుంది. స్టార్టింగ్ డే నుండే అనిపిస్తుంది అంటే గ్రేట్ అసలు. నాకు తెలిసి అసలు చరిత్ర మార్చాలి ఈమె. బిగ్ బాస్ ఇప్పటివరకు వైల్డ్ కార్డ్ విన్నర్ లేరు కదా, హిందీలో ఉన్నారు, మన తెలుగులో అసలు లేరు. సో అది చేంజ్ చేసేయాలి ఈమె. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, ఓ అగ్ని పరీక్ష అని అంత ఆనం పెట్టి ముగ్గురు జడ్జిలను పెట్టి ఇంత సీన్ క్రియేట్ చేసి అసలు వాళ్ళని వదిలేసి వీళ్ళని పంపించిర్రు ఏందని. సరే, ఇదండి నా ఒపీనియన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ వేసుకోండి, ఏం నచ్చిందో కమెంట్ చేయండి ఖచ్చితంగా. ఒకవేళ నచ్చకపోతే ఏ పాయింట్ నచ్చలేదో కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.